జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మొత్తానికి అటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి భారత రత్న ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించారు. ఎల్కే అద్వానీకి ఈ విషయాన్ని చెప్పడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు మన కాలంలో ఒక రాజనీతిజ్ఞుణ్ణి మనం చూస్తున్నామంటే తాను ఎల్కే అద్వానీ. అతనికి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వడం చాలా గర్వకారణంగా ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, ఎల్కే అద్వానీకి భారతరత్న ఇస్తున్నట్లుగా ప్రధాని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. పూర్తి అప్డేట్స్. రఘు, చాలా గొప్ప నిర్ణయం చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో. కేవలం భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు మాత్రమే కాదు, గురువృద్ధుడు కూడా ఆయన. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత అత్యున్నతమైనటువంటి స్థాయిలో ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో నిలబడుతోంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఎల్కే అద్వానీ. రామాలయం నిర్మించుకున్నాం, రాముడి విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాం. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈరోజు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఎల్కే అద్వానీ. ఆ రోజు ఆయన చేసినటువంటి రథయాత్ర భారతీయ జనతా పార్టీకి అద్భుతమైనటువంటి బూస్టప్ని ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ ఆత్మని ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో అద్వానీ వహించినటువంటి పాత్ర చాలా గొప్పది. అయితే విచిత్రం ఏంటంటే ఆ సమయంలో అద్వానీ రథయాత్ర చేస్తున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ, ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తిగా అద్వానీ పక్కనే ఉన్నారు రథయాత్ర మొత్తం కూడా. ఆ రథయాత్ర ఎంత పెద్ద ప్రభావం చూపించిందంటే ఊళ్ళల్లో ఎక్కడెక్కడ ఏ ఊళ్ళోంచి వెడుతుంటే ఆ ఊళ్ళలో ఉండే ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఓ ప్రధానమంత్రి వస్తే ఎలా బారులు తీరి ఎలాగైతే చేతిలో పతాకాలు పట్టుకుని ఏ విధంగానైతే స్వాగతం చెప్తారో, తమ ప్రేమాభిమానాన్ని తెలియజేస్తారో, అలాగే అద్వానీ రథయాత్ర జరిపినప్పుడు ఆ విధమైనటువంటి ప్రేమాభిమానాలన్నింటినీ కూడా ప్రజలు చూపించారు. ఈవెన్ ఎల్కే అద్వానీ ప్రధానమంత్రి కాకపోయినా, వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఎల్కే అద్వానీ పాత్ర భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్లో కానీ, భారతీయ జనతా పార్టీ రూలింగ్లో కానీ అన్నింటిలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర వహించింది. అభినవ సర్దార్ అనేటటువంటి బిరుదు పొందినటువంటి ఒక మహానుభావుడు, భారతీయ జనతా పార్టీ గురువృద్ధుడు, ఎందరో నేతలకి మార్గదర్శకుడు, ఎందరినో తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు అయినటువంటి ఎల్కే అద్వానీకి ఈరోజు భారతరత్న ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం, చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. భారతీయ జనతా పార్టీ తగిన గౌరవాన్ని తమ యొక్క గురువృద్ధుడికి అందించిందని చెప్పుకోవచ్చు. నాకు రైట్ శివప్రసాద్, మరోవైపు మీరు అన్నట్లుగా ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి, ఒక దూరదృష్టి కలిగిన వ్యక్తి, గురువృద్ధులు అని అంటున్నారు కదా. సో వారికి అంటే ఈ పురస్కారం అందుతుంది అన్న వెంటనే ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చారనేది ఏమైనా తెలుస్తోందా? సో దానికి సంబంధించి ఇతర నేతలు కానీ లేకపోతే ప్రధాని మోదీ ఇంకా ఏమైనా మాట్లాడారు ఈ విషయానికి సంబంధించి? లేదా ఆయన ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం, రామజన్మభూమి ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో ఎల్కే అద్వానీ చేసినటువంటి వ్యాఖ్యలు నరేంద్ర మోడీ గురించి మనం చూసాం. రాముడు నిన్ను ఎన్నుకున్నాడు ఈ ప్రాణప్రతిష్ఠకి, ఈ దేవాలయ నిర్మాణానికి అని ఆయన అంటంలోనే మోడీ పట్ల, ప్రధానమంత్రి మోడీ పట్ల ఆయనకున్నటువంటి వాత్సల్యం, ప్రేమాభిమానాలు, గౌరవం అవన్నీ కూడా చాలా సుస్పష్టంగా కనిపించినాయి. అంతటి గురువృద్ధుడైనటువంటి ఆయన మోడీని ఆ కార్యక్రమానికి భగవంతుడు ఎన్నుకున్నాడు అని చెప్పడంలో ఆయన యొక్క ఆత్మీయత కనిపించింది. ఆయన పట్ల ఉన్నటువంటి ఆదరాభిమానాలు కనిపించినాయి. అదే ఆదరాభిమానాలు నరేంద్ర మోడీ కూడా ఆయన పట్ల ఉన్నాయి. చాలామంది అనుకుంటారు వాడిద్దరి మధ్య ఏవో డిఫరెన్సెస్ ఉన్నాయి, ఆయన ప్రధానమంత్రి కాకుండా ఈయన అడ్డుకున్నారు, తాను ప్రధానమంత్రి, తానే స్వయంగా ప్రధానమంత్రి అయ్యాడు, ఆయన అగౌరవపరిచారు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా అసంబద్ధమైనటువంటి విషయాలు, అసంబద్ధమైనటువంటి మాటలు. అసలు చర్చ లేదు. నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఆయన మనస్ఫూర్తిగా ఆయన అంగీకరించారు. ఎందుకంటే ఆయన నిర్వహించగలడనేటువంటి విషయం అద్వానీకి చాలా బాగా తెలుసు. ఎందుకంటే రథయాత్రలో తన వెంట ఉన్నాడు. అంతేకాక గుజరాత్లో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన మీద జరిగినటువంటి విపక్షాలు చేసినటువంటి దాడిని చాలా తీవ్రంగా ఖండించినటువంటి వ్యక్తి ఎల్కే అద్వానీ. ఆయన్ని కొనసాగించాలని గట్టిగా పోరాడినటువంటి వ్యక్తి ఎల్కే అద్వానీ. ఇవన్నీ కూడా వారిద్దరి మధ్య ఉండేటటువంటి అద్భుతమైనటువంటి రిలేషన్ మన కళ్ళకట్టినట్టుగా మనకి చూపిస్తాయి. అందువల్ల ఈ అనౌన్స్మెంట్ జరిగిన వెంటనే ఆయన చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా దాన్ని స్వీకరించినట్టుగా సమాచారం ఉంది. మోడీకి స్వయంగా ఆయన కృతజ్ఞతలు చెప్పినట్టుగా కూడా మనకి సమాచారం తెలుస్తూ ఉంది. అందువల్ల వీరిద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం, దానికి తగినటువంటి పరిస్థితి, తగినటువంటి ఆదరణ ఎల్కే అద్వానీజీకి ఈరోజు లభించడం అనేది చాలా గర్వకారణం, దేశానికి గర్వకారణం, భారత ప్రజలందరికీ గర్వకారణం, హిందువులకు ప్రత్యేకంగా మరింత గర్వకారణమైనటువంటి అంశం. రైట్ శివప్రసాద్, చివరిగా భారత ప్రజలు కూడా అంటే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా
ఈ అత్యున్నత పురస్కారం ఎల్కే అద్వానీ అందుకోవడం అటు భారత పౌరులు కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అందరూ కూడా చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం మామూలుగా అనుకుంటాం భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి, దాని కార్యకర్తలు లేకపోతే దాని నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తారని అనుకుంటాం. కానీ అద్వానీకి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు కూడా అసామాన్యమైనవి. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 సంవత్సరాల నుంచి పరిపాలన సాగిస్తూ మరో 5 సంవత్సరాల కోసం ముందుకు వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఎట్లాంటి పేరు ప్రతిష్టలు వచ్చినాయో అట్లాంటి పేరు ప్రతిష్టలు ఎలాంటి అధికారం లేకుండానే కేవలం ఆయన పోరాడినటువంటి విధానానికి, ఆయన యొక్క పట్టుదలకి, ఆయన యొక్క గొప్పతనానికి నిదర్శనంగా ఆయన ఎంతోమంది ఆరాధ్య దేవతగా భావించినటువంటి సందర్భాలు మనం భారత ప్రజల్లో మనం చూసాం. అంత గౌరవ ప్రతిపత్తి ఆయన మీద ఉంది ప్రజలందరికీ కూడా. అందువల్ల ప్రజలందరూ కూడా కావాలని విపక్షాలు ఏదో విమర్శిస్తే విమర్శించవచ్చు, కానీ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏకగ్రీవంగా చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ప్రధాని మోడీ అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా ఇది చాలా గొప్ప సుదినం. ఇవాళ ఈరోజు ఆయనకి తగినటువంటి గొప్ప గౌరవానికి లభించిందని భావించవలసి ఉంటుంది. నాకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.